భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 19వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా చెబుతున్నారు, ఎవరినైతే నువ్వు హంతకుడు అనుకుంటున్నావో అతడు కూటస్థ బ్రహ్మన్, ఎవరినైతే హతుడు అని భావిస్తున్నావో అతడు కూడా కూటస్థుడే. ఎవరు ఎవరిని చంపడం లేదు, ఎవరు చంపబడటమూ లేదు. అందుకే ఆత్మను హంతకునుగా కానీ హతునుగా కానీ భావించువారు ఆత్మతత్వమెరుగని అజ్ఞానులు. ఈ శ్లోకం ద్వారా పరమహంస యోగానంద గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఆత్మకే కాదు భౌతిక పదార్థానికి కూడా చావు లేదు. ఈ దేహంలోని అణువులు పరమాణువులు పైకి చనిపోయినట్టుగా కనిపిస్తాయి, కానీ నిజానికి వాటికి కూడా చావు లేదు. ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ఈ విశ్వం అనే తెరపై శాశ్వతంగా నమోదు చేయబడి ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన దివ్యాత్మలు మాత్రమే ఆ పరమాత్మ యొక్క రహస్య గుహల్లోకి చొచ్చుకొని ఆత్మ యొక్క శాశ్వతమైన అమరత్వ స్వభావాన్ని తెలుసుకోగలుగుతారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 19వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.